న్యాయాధిపతులు గ్రంథం. దేవుని పిలుపుకు మనం స్పందించకపోతే ఏమవుతుంది? ఈ గ్రంథంలో తెలుసుకుందాం. న్యాయాధిపతులు గ్రంథము పాత నిబంధనలో 7వ గ్రంథం. యెహోషువ మరణం తర్వాత జరిగిన సంఘటనలను వివరిస్తుంది. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయంగా జీవించారు. కాని ఆయన మరణించిన తర్వాత కొత్త తరం వారు దేవుని గురించి తెలియకపోయింది. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, దీంతో ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. ఈ గ్రంథంలో ఒక ముఖ్యమైన చక్రం కనిపిస్తుంది. ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టడం, శత్రువుల చేత అణచివేయబడటం, దేవునికి మొరపెట్టుకోవడం, దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి వారిని రక్షించడం. ఈ చక్రం మొత్తం గ్రంథంలో మళ్లీ మళ్లీ జరుగుతూ ఉండటం కనిపిస్తుంది. ప్రధాన న్యాయాధిపతులు. ఈ గ్రంథంలో దేవుడు అనేక నాయకులను లేపాడు. ఓత్నీయేలు ఇశ్రాయేలు మొదటి న్యాయాధిపతి. దేవుడాయన ద్వారా ప్రజలను శత్రువుల నుండి రక్షించాడు. ఏహూదు ఎడమచేతివాటం గల ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోనుని సంహరించాడు. దెబోరా ఒక ప్రవక్తి మరియు న్యాయాధిపతి. ఆమె నాయకత్వంలో బారాకు సైన్యాన్ని నడిపించి విజయం సాధించింది. గిద్యోను కథ చాలా ప్రసిద్ధి. మొదట ఆయన భయపడ్డాడు, కాని దేవుడతన్ని ధైర్యపరిచాడు. దేవుడు సైన్యాన్ని 32,000 నుండి 300 మందికి తగ్గించాడు. అయినా దేవుడు వారికి గొప్ప విజయాన్నిచ్చాడు. ఈ కథ మనకు చెబుతోంది, విజయం సంఖ్యల్లో కాదు, దేవుని శక్తిలో ఉంది. యెఫ్తా ఒక యోధుడు, కాని ఆయన ఒక తొందరపాటు ప్రతిజ్ఞ చేసి పెద్ద బాధను అనుభవించాడు. ఈ సంఘటన మనకు తొందరపాటు మాటలు చెప్పకూడదని నేర్పుతోంది. సంసోను ఈ గ్రంథంలోనే అత్యంత ప్రసిద్ధ న్యాయాధిపతి. దేవుడతనికి అసాధారణ బలమిచ్చాడు. అతను సింహాన్ని చంపాడు, 300 నక్కలను పట్టుకున్నాడు, 1000 మంది మనుషులను కేవలం ఒక గాడిద దవడ ఎముకతో హతమార్చాడు, ఫిలిస్తీయులను ఓడించాడు. కాని దెలీలా కారణంగా అతని బలం పోయింది. చివర్లో దేవుడు మళ్లీ అతనికి బలమిచ్చి ఫిలిస్తీయుల మందిరాన్ని కూల్చించాడు. న్యాయాధిపతుల కాలం చాలా అంధకార కాలం. ప్రజలు దేవుని వాక్యాన్ని పాటించలేదు. న్యాయాధిపతులు 21-25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు, ప్రతివాడునూ తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇది ఆ సమాజంలో ఉన్న ఆత్మీయ గందరగోళాన్ని చూపిస్తుంది. 1. దేవుణ్ణి విడిచిపెడితే పతనం వస్తుంది. 2. దేవుడు పశ్చాత్తాపం పొందిన వారిని రక్షిస్తాడు. 3. దేవుడు బలహీనులను కూడా ఉపయోగిస్తాడు. దేవుని లేకుండా జీవితం గందరగోళంగా మారుతుంది. కాని దేవుడు కృపామయుడు. మనమాయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.